అష్యూర్ క్రీమ్లో కూడా 5 to 6 డ్రాప్ వేద్దాం. వేసాను. ఇప్పుడు రెండింటిని కలుపుకోవాలి. ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ని కలుపుకుందాం. చూస్తున్నారా, ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అనేది ఇరిగిపోయిందనమాట. నిమ్మరసంలో వేయగానే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అనేది ఇరిగిపోయింది. అష్యూర్ క్రీమ్ని కూడా అలాగే కలుపుకుందాం. కలిపాను. కలపంగానే అది బాగా మిక్స్ అయిపోయింది, మెల్ట్ అయిపోతుంది. చూసారా, దీన్ని మలబరీ ఫ్రూట్స్తో తయారు చేస్తారు, అందుకని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఫేస్కి ఎంతో మంచిది. చూస్తున్నారు, రెండింటి మధ్య తేడా చూస్తున్నారు కదా. అష్యూర్ క్రీమ్ ఎలా ఉందో, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఎలా ఉందో. అష్యూర్ క్రీమ్ని వాడదాం, గ్లోని పెంచుకుందాం.